సారీ. అందరికీ నమస్తే. నాకు ఏదైనా చేయాలని బాగా ఎప్పుడు గట్టిగా నమ్ముతాను. చాలా పవర్ఫుల్ లేడీనని సర్వే సత్యనారాయణ గారు, ఇంకా శ్రీధర్ బాబు గారు, అట్లా పుట్టమధు గారు, కొంతమంది ఎమ్మెల్యేస్ అన్నారు. అంటే వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఏదన్నా అనుకుంటే అది నాకు చేసే వరకు నిద్ర పట్టదు. జనసేన నాకు వీర మహిళ వైస్ చైర్మన్గా ఇచ్చి చాలా అంటే ఎంతో ఇచ్చారు. కానీ ఇంకా నాకు ఏదైనా చేయాలి అని అనిపిస్తూ ఉంది. నాకు నిద్ర కూడా పట్టదు అది చేసే వరకు. అయితే ఏంటంటే వీర మహిళ వైస్ చైర్మన్ అందరికీ అంటే అన్ని తెలుగు ప్రాంతాలలో వీర మహిళ వైస్ చైర్మన్గా నియమించినటువంటి అందరు మహిళలకి మరి సమత గారిని కూడా ఒక పొజిషన్లో ఇచ్చారు. సో సమత అడ్వకేట్. సో మెనీ టైమ్స్ అందరితో ఇంటరాక్ట్ అయ్యాను నేను. పార్టీకి వచ్చిన వాళ్ళు వీర మహిళలందరికీ అందరు కూడా ఏమనేదంటే చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు మేడం, మీరు మంచిగా మాట్లాడతారు, మీకు ఏమైనా అసలు మన అని అనుకుంటారు, అందరినీ అన్నీ ఇన్ఫామ్ చేస్తారు, ఎప్పుడు పార్టీని అంటి పెట్టుకొని ఉంటారు అన్ని విషయాల్లో, మళ్ళీ పేద ప్రజలకు కూడా ఎప్పుడూ అవైలబుల్గా ఉంటారు. హ్యూమన్ రైట్స్లో అంటే ఏపీ హ్యూమన్ రైట్స్లో కూర్చోవడం అంటే దాదాపు అందరూ పేద ప్రజల కోసమే కూర్చొని రాస్తూనే ఉండేది. సో అదంతా చూసి నాకు లెటర్ ప్యాడ్ పైన మానవ హక్కుల కార్యకర్త అండ్ తల్లి తెలంగాణ పార్టీ అని రాస్తూ నాకు వైస్ చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది జనసేన పార్టీ. సో అన్ని ప్రాంతాలలో నాకు జనసేన విస్తరించాలని చాలా పట్టుదలగా ఉంది. ఎందుకంటే ఏమైనా కూడా ప్రాంతీయత భావాన్ని తీసుకొచ్చి ప్రజల మధ్యలో విద్వేషాలు అంటే కొన్ని రెచ్చగొట్టే తనాలు చేస్తున్నారు వాళ్ళ స్వలాభం కోసం నాయకులు. అయితే నాకు ప్రజల కోసం మంచి చేయాలనే ఎక్కువ తలంపు ఉంది. ఎట్లా అంటే ప్రజలని బాగా చూసుకోవాలి, స్వార్థం కోసం ఏదో చేయడం, నా స్వార్థం కోసం ఏదో చేయడం కాదు, ప్రజలు మంచిగా ఉండడానికి స్వార్థం అనేది ఉండాలి. నేను ఒక్కదాన్ని చచ్చిపోయినా మొత్తం భారతదేశం ఉండాలి, మంచిగా ఉండాలి. ఎట్లా భగత్ సింగ్ ఆలోచించారో అలా ఆలోచించాలి అని నాకు ఎప్పుడూ మనసులో పట్టుదలగా ఉంటుంది. అయితే దానికోసం నేను నా కుటుంబాన్ని నన్ను దేన్ని లెక్క చేయలేదు, అన్నింటినీ ఫనంగా పెట్టి తల్లి తెలంగాణ పార్టీకి వెళ్ళిపోయినప్పుడే మేడం విజయశాంతి గారు నాకు బాగా ఎంకరేజ్ చేసి యూఆర్ ఎ గుడ్ అన్నారు. కానీ మళ్ళీ ఆమె టీఆర్ఎస్ పార్టీ ఎంపీ స్థానం ఇవ్వగానే వెళ్ళిపోయారు. అప్పుడు మళ్ళీ డిసప్పాయింట్ అయ్యాను. నేను నడవాలనుకున్న ఒక నాయకుడు కూడా కరెక్ట్గా లేరు, వాళ్ళతో నడవాలని చాలా బాధపడ్డాను. అయితే ఒక ఎంపీ స్థానం తీసుకున్నారు. తను సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎంపీ అంటే సెంట్రల్లో ఉన్నట్టు. సెంట్రల్లో ఉండడం అంటే ఏంటి, తెలంగాణకి ఓటు వేయడానికి తను పార్లమెంట్ ఎంపీ ఒక ఓటు వేశారు, జై తెలంగాణ అన్నారు ఆ రోజు. సో తెలంగాణ తెచ్చుకున్నాక మనం సాధించింది ఏమిటి? అసలు ఇచ్చిన తెలంగాణ ఎవరిచ్చారు? ఇవ్వడానికి వాళ్ళెవరు, తీసుకోవడానికి మనం ఎవరము? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? రాజకీయం అంతా అస్తవ్యస్తంగా ఎందుకు తయారైంది? బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించి వదిలిపెట్టి వెళ్ళిపోయాక
వాళ్ళు వెళ్తూ వెళ్తూ మన మీద ఏదో పెట్టి వెళ్ళారు. నాకు అనిపిస్తుంది వాళ్ళు ఏదో వాళ్ళ చేతులలో ఇంకా పెట్టుకున్నట్టుగానే అనిపిస్తుంది. లేకపోతే ఎందుకు ఇంత రద్దంతం జరుగుతుంది ఏదైనా. 52 స్టేట్స్ విభజించాలనేసి వాళ్ళొక సిద్ధాంతాన్ని రాసేసి వెళ్ళిండ్రు, రాజ్యాంగంలో రాపిచ్చారు అంబేద్కర్ గారితో. ఆయన అందులో 52 రాష్ట్రాలుగా విభజిస్తేనే మన భారతదేశం బాగుపడుతుంది అన్నారు. అసలు బాగుపడడం ఏంటండి, అడవులను మంచిగా స్వచ్ఛంగా ఉన్న అడవులను ఎక్కడికక్కడ నరికేయడమా, వచ్చే గాలిని ఆపేయడమా, పంచభూతాలను కట్టేయడమా? అభివృద్ధి అంటే ఏంటి? నీట్గా ఒక అందమైన కొండలను నరికేయడమో తవ్వేయడమా? మన స్వార్థం కోసం కాదు, నేచురల్ని కాపాడాలి. పర్యావరణ పరిరక్షణ 7వ సిద్ధాంతం మా జనసేనలో. అది సారు ఏమని రాశారో నాకైతే తెలియదు, కానీ నాలో నరాల్లో జీర్ణించుకుపోయింది పర్యావరణ పరిరక్షణ అని. ఖచ్చితంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా అడవులన్నింటినీ కాపాడాల్సిన బాధ్యత మన భారతదేశంలో ప్రతి ఒక్క యూత్కి ఉందండి. అక్కడి నుంచి వచ్చే గాలి పీల్చుకుంటున్నాం. ఇంతమంది ఇంత పొల్యూషన్ చేసినా కూడా అడవులు ఉండడం వల్ల మనం కాపాడబడుతున్నాం. లేకపోతే ఈపాటికి ఆక్సిజన్స్ కొనుక్కొని మూతికి పెట్టుకొని నడవాల్సి వచ్చేది. సో యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దిస్. నేను మీ శ్రీవాణిని మాట్లాడుతున్నా. ఐఎమ్ నాట్ ఏ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్, ఐఎమ్ ఎడ్యుకేటెడ్ పర్సన్. బిఫోర్ దిస్ enter to politics, I done so many courses and so many PGDCA and GNIT and airline ticketing, marine engineering and advocate and journalism. I done so many courses for knowledge purpose, not for job. Only knowledge purpose I done so many courses because anybody ask question then ఐ హ్యావ్ ఎ నాలెడ్జ్ అన్నట్టుగా ఉండాలని, నాకు నాలెడ్జ్ ఉండాలి ప్రతి విషయంలో. భారతదేశంలో మీడియా పరంగా కానీ, ఎయిర్లైన్స్ పరంగా కానీ, మరైన్ ఇంజనీరింగ్ పరంగా కానీ, జర్నలిజం పరంగా కానీ, పాలిటిక్స్ పరంగా కానీ, పార్లమెంటు పరంగా కానీ, ప్రజా శ్రేయస్సు పరంగా కానీ, సోషలిజం పరంగా కానీ అన్ని విధాలుగా నాకు నాలెడ్జ్ ఉండాలని అన్ని చదువుకున్నాను. నా జీవితాన్ని పణంగా పెట్టి అన్నీ చదువుకున్నాను. శ్రీవాణి అంటేనే ఒక శ్రీ పంచమి. ఈరోజు శ్రీ పంచమి శుభాకాంక్షలు అందరికీ. శ్రీ పంచమి అంటే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం పొందిన రోజు. ఆమె ఈరోజు పుట్టినరోజు. సో ఆమె పేరు నాకు పెట్టారు. ఆమె పేరు, ఆమె అంశ నేను ఎంతో గొప్పగా అందరికీ ఏదైనా చెయ్యాలి అనే ఒక తపన పడుతూ ఉంటాను. భగత్ సింగ్ ఏ విధంగానైతే మన కోసం ఇంక్లాబ్ జిందాబాద్ అంటూ చనిపోయారో, అలా చనిపోయాక డెత్ సర్టిఫికెట్ రిలీజ్ చేస్తుంటే కూడా చూస్తూ మౌనంగా ఊరుకున్నామే, అది మన దౌర్భాగ్యం. ఎందుకు అన్నాడు అందరినీ తరిమి కొట్టలేకపోయినాం? ముక్కుపచ్చలారని ఆ బసి బాలుడిని 23 ఏళ్ళకే ఉరి తీస్తుంటే జైలు గోడల్ని బద్దలు కొట్టుకొని వెళ్ళి ఆయనను ఎందుకు కాపాడలేదు మనం? కానీ ఆత్మకి నాశనం లేదండి. శరీరం చంపబడిందేమో కానీ ఆత్మ ఎక్కడో మళ్ళీ పుట్టింది అని అనిపిస్తుంది నాకు. అది పవన్ కళ్యాణ్ ఆశయాల ద్వారా, పవన్ కళ్యాణ్లో ఒక భగత్ సింగ్ ఆత్మ ప్రవేశించిందా అని అట్లా అనిపించేంతగా ఉంటుంది. సో ఏంటంటే నాకు కొన్నిసార్లు అందరు అడుగుతూ ఉంటారేమని, తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందా, ఆంధ్రాలో పోటీ చేస్తే ఉందా, ఆంధ్రాలో పోటీ చేస్తే జనసేన ఆంధ్రాకి కదా పరిమితం, అక్కడ వాళ్ళు కదా వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు కదా, ఇక్కడ ఎట్లా వస్తారు అని. అరే వాట్ ఈస్ దిస్ అండి? ఎక్కడున్నాం మనము? భగత్ సింగ్ ఎవరండి? ఆంధ్రానా తెలంగాణనా? ఎక్కడ పర్సన్ అని చెప్పేసి మన కోసం ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశారు. ఆనాడు భారతదేశం మొత్తము స్తంభింపబడుతుంటే, ఉద్యమాలు నడుస్తుంటే, అందరూ వచ్చి మనల్ని అణచదొక్కుతుంటే, బతుకమ్మలు ఆడిస్తుంటే
భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఎంతోమంది వెళ్ళి ఉరికమ్మం ఎక్కారు. అలా మనం స్వాతంత్రాన్ని సాధించుకున్నాం. అలా స్వతంత్రం సాధించుకున్నాక ఇంకా మనం ఎక్కడున్నామండి? ఢిల్లీ పీఠంలో మనము జెండా ఎగిరేయాలి. జై జై అనే జై ఇండియా అనే నినాదాన్ని ఎగిరేయాలి. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ అండ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ లవ్ మై కంట్రీ. అది చిన్నప్పటి నుండి చదువుతున్నాం మనం. సో మనం ఏం చేయాలి? అది ఎవరైనా ఆలోచిస్తున్నా ప్రతి ఒక్క మనిషి, ప్రతి కుటుంబం ఒక 1 అవర్ ఆలోచించండి ప్రపంచం కోసం. ఎప్పుడు చూసినా మన టైం అయిపోతుంది, సినిమాకి వెళ్ళాలి, టైం అయిపోతుంది, టీవీ చూడాలి, టైం అయిపోతుంది, అటు వెళ్ళాలి, ఇది చేయాలి, అది చేయాలి అని అంటారు. కానీ ఒక్క 1 అవర్ మెట్రోలో వెళ్తున్న ప్రజలకి, బస్సుల్లో వెళ్తున్న ప్రజలకి, ఆటోల్లో వెళ్తున్న ప్రజలకి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, 1 అవర్ 15 minutes అట్లీస్ట్ యూ హ్యావ్ టు స్పెండ్ ఫర్ సొసైటీ. ఇండియా అనేది ఒక దేశభక్తి గీతం. ఆ దేశభక్తి గీతం పైన మీరు ఒక్కసారి కాన్సన్ట్రేషన్ చేయండి. ఎవరైనా నాటకాలు ఆడితే ఆ నాటకాలు ఆడిన పాలిటీషియన్ని తరిమి కొట్టడానికి మన యొక్క స్ఫూర్తి ఉపయోగపడుతుంది. ఆనాడు భగత్ సింగ్ను ఉరి తీస్తుంటే ఏం చేయలేకపోయినాం, కానీ అలా కాదు. ఈరోజు ఒక భగత్ సింగ్ లాగా వచ్చే పర్సన్స్ని కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అందరం కలిసి ఒక్క 15 minutes ఆలోచించగలిగితే ఆ భగత్ సింగ్ని ఉరి తీస్తా అనుకున్నాడు పైకి వెళ్ళి వాడిని ఏమైనా చేయొచ్చు. ఉప్పెనలాగెళ్ళి సముద్రం ఉప్పొంగిందంటే అన్నిటినీ డిస్మెంటల్ చేసేస్తుంది, సర్వనాశనం చేసేస్తుంది, సునామీ వచ్చినట్టు. సో మనం కూడా అలా అన్యాయాన్ని, ఒక భగత్ సింగ్ను ఉరికంబం ఎక్కిస్తుంటే, ఒక అల్లూరి సీతారామరాజుని బుల్లెట్లతో కాలుస్తుంటే దాన్ని నుంచి కాపాడడానికి 15 minutes టైంని మనం కేటాయించాలి భారతదేశం కోసం అని చెప్పేసి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలందరికీ మీ శ్రీవాణిగా నాకు జనసేనలో వీర మహిళా విభాగం వైస్ చైర్మన్గా నియమించారు. అయితే నేను దానికి కృతజ్ఞతలు చెప్తూనే, మరి అది కాదు, ఆల్ ఇండియాకి జనసేన పని చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్క చోట కాదండి ప్రాబ్లమ్స్, అన్ని చోట్ల ఉన్నాయి. ప్రతి ప్రాంతంలో ఉంది ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక్కొక్కరు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క శ్రీకృష్ణుడై, ఒక్కొక్క పవన్ కళ్యాణ్, ఒక్కొక్క భగత్ సింగ్ అయి, ఒక్కొక్క అల్లూరి సీతారామరాజై ముందుకెళ్ళి అందరూ దుర్మార్గులను తరిమి కొట్టాల్సిన పరిస్థితి ఉంది ఈనాడు. సో అందువల్ల నేనేమనుకుంటున్నానంటే ఢిల్లీ పీఠంలో జనసేన జెండాని నాటాలనుకుంటున్నాను. జనసేన జెండాని ఢిల్లీ పీఠం పైన ప్రతిష్ఠించాలనుకుంటున్నాను. అదే సింబాలిక్గా భారతదేశం అంతా నడవాలనుకుంటున్నాను. సో దానికి మీరందరూ కూడా ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నాను మీ శ్రీవాణిగా. అయితే ఎక్కడైనా సరే పోటీ చేసే ఒక మనస్తత్వాన్ని, అంటే ప్రజెంట్లీ సిచ్యువేషన్స్ మనకి ఒక ప్రాంతమో 2 ప్రాంతాల్లో పోటీ చేసే ఛాన్స్ ఉండొచ్చు, కానీ ఎప్పుడైనా సరే ఢిల్లీ పీఠంలో ఆ జనసేన జెండాని స్థాపించాలని ఒక సంకల్పంతో ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాకు 47 హైదరాబాద్ డివిజన్ అమ్మాయిగా శ్రీవాణి గారు 47 హైదరాబాద్ అని కేటాయించారు. అండ్ జనసేన వీర మహిళా విభాగం వైస్ చైర్మన్ అన్నారు. సో అది 47 డివిజన్ అంటే మొత్తం 7 కాన్స్టిట్యున్సీస్ అందరూ ముస్లిమ్సే. అయితే మతము కులము అనేది లేని రాజకీయం రావాలనే ఒక తలంపుతో పవన్ కళ్యాణ్ గారు జనసేన స్థాపించిన తర్వాత ఆ సిద్ధాంతాలను రూపొందించేటప్పుడు కుల మతాలన్నీ తీసేయాలి అని అన్నారు. సో దానికి నన్ను ఆ హైదరాబాద్కి నియమించిండ్రని అనుకుంటున్నాను నేను. హైదరాబాద్ అంటే ఏంటండి? రంగస్థలం లాంటిదే. రంగస్థలం సినిమాలో
ఎట్లా కొట్లాడతారో అలా కొట్లాడాల్సింది వస్తుంది అక్కడ మొత్తం ఎలా ఉంది. సో దాన్ని కూడా వాళ్ళందరికీ సేవ చేసే మనస్తత్వం నీకు ఉండాలి అన్నట్టుగా నాకు కేటాయించిండ్రు. సో మానవ హక్కుల కార్యకర్తగా తల్లి తెలంగాణ పార్టీకి స్టేట్ సెక్రటరీ జనరల్గా, మరి తర్వాత నేను ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ప్రజల మధ్య తిరుగుతూ, నాకు నేను గొప్ప చెప్పుకోవటం లేదండి, ఇంతుంటే ఇంత పెద్దగా చెప్పుకొని పైసలు సంపాదించుకునే వాళ్ళు చాలా ఉన్నారు. మీరు చూస్తున్నారు, కార్లలో తిరిగే వాళ్ళు ఉన్నారు, బంగ్లాలో బతికే వాళ్ళు ఉన్నారు. కానీ రోటీ కపడా और మకాన్ కోసం అహర్నిశలు 10 మందికి దొరకాలని పాటుపడేదాన్ని. నాకే రోటీ కపడా और మకాన్ ఈనాడు ఉన్నా లేకున్నా కూడా ప్రజల కోసం వెళ్ళే స్థితిలో నేనున్నా. అయితే అనుకుంటుండొచ్చు మీరు, నీకే రోటీ కపడా और మకాన్ లేదు, నువ్వేం ప్రజలకు చేస్తావని. నాకు లేదు కాబట్టి ప్రజల బాధ నాకు తెలిసింది. నాకు ఉంటే నాకు ఎందుకు తెలుస్తుందండి? నాకు లేకుండా భగవంతుడు చేశాడు కాబట్టి వాటి యొక్క విలువ తెలిసింది. ఒక కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలు రూపొందించాలంటే ఎందుకు? శ్రమ దోపిడీ జరుగుతుంది వ్యవస్థలో. మొత్తము ఒక కంపెనీ పెట్టేసి అందరి శ్రమ పైన ఒక యజమాని బతికి వాడు కారులో వెళ్తాడు, బంగ్లాలో బతుకుతాడు. కానీ శ్రమజీవులంతా కూడా 800, 1000 రూపాయలు జీతం తీసుకుంటూ వాళ్ళు ఎప్పుడు కూలీలానే ఉంటారు. ఇది తప్పు అని చెప్పారు కార్ల్ మార్క్స్. ఆయన జాతీయ పితాగా ఆయనను ఎన్నుకోవాలండి మనమంతా. చదవండి ఆయన గురించి, కార్ల్ మార్క్స్. ఆయన జన్మదినం May 5th. ఆయన జన్మదినం జరపండి. ఎన్నో బుక్స్ రాశారు. చనిపోయి 77 ఏండ్లకు చనిపోతూ కూడా ప్రజల కోసమే ఆలోచించారు. మేలో పుట్టారు. సో చేగువీరా, కార్ల్ మార్క్స్, ఇలా ఎంతోమంది మేలో పుట్టిన వాళ్ళంతా కూడా ప్రజల కోసమే ఆలోచిస్తూ చనిపోయారు. సో నేను కూడా అలాగే ప్రజల కోసమే ఆలోచిస్తూ వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అనే తపనతోటే నా జీవితం వెళ్ళిపోవాలనుకుంటాను తప్ప ఏదో కుంచిత రాజకీయాలు చేయాలనో, కుతంత్రాలు చేయాలనో, నేనే ఉండాలి ఇక్కడ, నా స్థానమే ఉండాలి, నేనే బాగుండాలి, నేనే లీడర్ల ఎదురుగా నిలబడాలి, లేకుంటే రాజీవ్ గాంధీ ఎదురుగా ఉండాలి, రాహుల్ గాంధీ ఎదురుగా ఉండాలి, సోనియా గాంధీ ఎదురుగా ఉండాలి, వాళ్ళు నన్ను పలకరించాలి అనే మనస్తత్వం కాదు. వాళ్ళు అవసరమైతే నేను చేసే మంచి పని నచ్చితే వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ ఒక లెటర్ రాయనివ్వండి, లేకుంటే పిలిపించుకొనివ్వండి. అంతేగాని మనం వెళ్ళి వాళ్ళ కోసం ఫోటోల్లో పక్కన ఫోటోలు దిగాలి అనే మనస్తత్వాలను వదిలిపెట్టండి. ఇంకా భగత్ సింగ్ అనుకున్నాడా నేను ఫోటో దిగాలి బ్రిటిష్ వాళ్ళ పక్కన అని? అనుకుని ఉంటే మనకు ఈనాడు స్వతంత్రం దక్కేదా? ఆయన ఉరికంబం ఎక్కుతూ కూడా ఇంక్విలాబ్ జిందాబాద్ అన్నాడు. అంటే నాకు స్వేచ్ఛ కావాలి అని 10 సార్లు అంట, నేను చచ్చిపోయే ముందు కూడా అన్నాడు 23 ఏళ్ళకే. సో అది స్ఫూర్తిగా మనం తీసుకుందాము. ఈనాడు ఈ రాజకీయాలు, చెత్త రాజకీయాలన్నిటికీ పులి స్టాప్ పెట్టాలంటే భగత్ సింగ్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయాలను 23 ఏళ్ళకే ఉరికంబం ఎక్కినండు, ఆ ఎక్కకుండా మనం చెయ్యాలి. ఆ బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉరికంబం వేస్తానన్నారో వాళ్ళనందరినీ తరిమి కొట్టే స్థితిలో మనం ఉండాలని చెప్పేసి మీ అందరికీ నేను మీ శ్రీవాణిగా వేడుకుంటున్నాను. ఒక దేశభక్తి పరురాలుగా మీ అందరి కోసం. నాకు 6 నిమిషాలు నిద్ర రాదండి, ఇదే బాధ అనిపిస్తూ ఉంటుంది. నేను కిరాయిన్లలో ఉన్నా కూడా, అంటే ఎన్నిసార్లు నాకు సొంత ఇల్లు కేటాయించారు. నేను పోరాటాలు చేసిన దగ్గర, ఎంగళరావు పార్క్ దగ్గర భూమి కోల్పోయిన వాళ్ళకి ఇండ్లు కేటాయించినప్పుడు చాలామంది 60 గజాలు 80 గజాలు ఇచ్చారు. కానీ నేను అక్కడ ఉండలేదు. నాకు అటవీ ప్రాంతం దగ్గర, లేకుంటే ఇట్లా పొల్యూషన్ లేని దగ్గర ఉండడం ఇష్టం. అట్లా అన్ని చోట్ల పొల్యూషన్ లేకుండా ఉండాలి. సో నన్ను అర్థం చేసుకుంటారని భావిస్తూ మీ శ్రీవాణిగా నేను ఢిల్లీలో మనము జై జనసేన అనాలి, జై ఇండియా అనాలి, జై భారత్ మాత అనాలి, ఇంక్విలాబ్ జిందాబాద్ అనాలి, రోటీ కపడా और మకాన్ అందరికీ దొరకాలి అనాలి, శ్రమ దోపిడీ ఆపండి అనాలి. ఒక కంపెనీ పెడితే ఆ కంపెనీలో యజమానికి కారు ఉండాలి, మిగతా వాళ్ళందరూ బిచ్చగాళ్ళుగా తిరగాలి అనే దాన్ని రూపం ఆపాలి.
అనే దానిపైన మనం పనిచేయాలి. అందరూ అన్నం కడుపు నిండా తినాలి. ఈనాడు అందరూ వచ్చేసి హాస్టల్స్లో, ఉమెన్స్ హాస్టల్స్లో, బాయ్స్ హాస్టల్స్లో ఉంటూ తల్లిదండ్రులను వదిలేసి ఊర్లలో నుంచి వచ్చి అక్కడ బ్రతుకుతున్నారు చదువుకొని. ఎందుకండి ఇంత చదువు చదివి పేరెంట్స్ని వదిలేసి? ఎవరి గమ్యం వాళ్ళది ఓకే, కానీ ఎఫెక్షన్స్ అన్నిటి పోయాయి. తల్లిదండ్రులను అరే వాళ్ళు కన్నారు, 9 నెలలు మోసి మనల్ని కన్నారు అని చెప్పేసి వాళ్ళని కొద్దిసేపు వాళ్ళ దగ్గర ఉండే స్వేచ్ఛ లేకుండా చేస్తున్నాయి చదువులు మనకు. ఇలాంటి చదువులు చదువుతున్నాం మనం ఈనాడు. ఫోన్లలో వీడియో కాల్ చేసుకొని అమ్మ నేను బాగున్నా అనే స్థితికి వచ్చాం. సో ఎఫెక్షన్గా దగ్గరికి వెళ్ళి అమ్మ ఎలా ఉన్నావు బాగుండు అని చెప్పేసి దగ్గరుండి ఆమె ఒడిలో పడుకొని ఆమెకు ఒక ముద్ద అన్నం పెట్టి మనకు చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించింది. అది మనం చేయలేకపోతున్నాం. సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. జై జనసేన, జై జై జనసేన. నా యొక్క సిద్ధాంతాలను, నా ఆలోచనలను అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తూ మీ శ్రీవాణి, జనసేన వీర మహిళా విభాగం వైస్ చైర్మన్, అన్ని చోట్ల ఉండాలని భావిస్తూ, అంటే వైస్ చైర్మన్ కాదు, ఆల్ ఇండియా కార్యకర్తగా ఉండాలని, ప్రతి ఇండియన్కి అన్నీ మంచి జరగాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్ మాత, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. మీ శ్రీవాణి. హాయ్. రీసెంట్లీ అద్దాలు వచ్చాయండి. అద్దాలు యాక్చువల్లీ ఇంతకుముందు లేవు, ఇప్పుడిప్పుడే కొంచెం సైట్ వచ్చింది. సో అద్దాలు వాడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. దయ్యంలాగా ఈ రాత్రి అంతే ఇదంతా చెప్తుంది అనుకోవద్దు. భగత్ సింగ్ని అర్ధరాత్రే ఊరేశారు. సో అది గుర్తు చేసుకున్నప్పుడల్లా నాకు నిద్ర రాదు. అందువల్ల నేను ఈ టైంలో మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. 12 గంటలకు స్వతంత్రం వచ్చిందండి మనకి భారతదేశానికి. సో అర్ధరాత్రి అనకూడదు, ఏ టైం అయినా మనం మాట్లాడవచ్చు. భావ ప్రకటన హక్కు మనకి ఎప్పుడైనా ఉంది. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ.